ప్రార్థన. సజీవుడు అయిన నీవు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని నిత్యము నీ కృపా సన్నిధిలో ఒలీవ మొక్కల ఎదగడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన భాగ్యము శాస్త్ర భాగ్యంగా మేము పొందుకొని మేము మా వంశాలు మేము మా తరాలు ఎప్పుడు కూడా నీ కృపకు పాత్రులుగా ఉన్నట్లు సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాలు మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసుని బట్టి మీరు మీ తరాలు మీరు మీ వంశాలు ఎప్పుడు కూడా క్షేమ మహిమ ప్రభావం నిలబడి దినదినము ప్రవర్ధమనం పొందురుగాక. ఆమేన్. జీవం గతునికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడమాట, ఇదియే నా ఆహ్వానం, ఇదియే నా ఆహ్వానం, ఇదియే నా ఆహ్వానం. దేవుడి స్తోత్రాలండి. ఇప్పుడు మనము దేవుని స్తుతి గురించి చూస్తున్నాం. ఎవరు ఎక్కడ ఎలా స్తుతించారు, వారు పొందుకున్న భాగ్యం ఏమిటి అని మనం దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు వచ్చారు, కానీ మీరు ఏం చేస్తున్నారు అనే మాటను ఆయన పురస్కరించుకుని మాకు చాలామంది మేము భేదవాళ్ళు అండి 1వ పాయింట్, 2వ పాయింట్ మాకు చదువు లేదండి 2వ పాయింట్, 3 మాకు ఖాళీ ఉండదండి 3వ పాయింట్, ఏదోలండి 4వ పాయింట్. ఈ 4 పాయింట్ల మీద మనిషి జీవిస్తూ ఉంటాడు భక్తుడు. కానీ ఇక్కడ కొంతమంది అలా జీవించలేదు, వీళ్ళు ఆశ్చర్యకరంగా జీవించారు. వాళ్ళు చూద్దాం ఒకసారి అండి. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం చూడొద్దాం. మనము దిగిపోయినాం గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకుని దేవుడు చూస్తారండి. ఇంతకుముందు మనం ఒక మాట విన్నాం, ఇదే నా ఆహ్వానం. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అనుకున్నాడు, నవాహ వంశాన్ని చెల్లాచెదరు చేసేయాలి, నవాహ వంశాన్ని మరి దూరపరిచేయాలి, వాళ్లకు నా దర్శనం ఉండకూడదు, వాళ్లకు నా ఆశ్రయం ఉండకూడదు అని దేవుడు అనుకున్నాడు. ఇలా ఎందుకు అనుకున్నాడు? మరి నోవహ తాత చాలా గొప్ప భక్తుడని మనం తెలుసుకున్నాం. నోవహ తాతని 9వ అధ్యాయంలో చూసినప్పుడు బహుగా విస్తరించబడుతున్నాడు, అతని వంశాలు విస్తరించబడుతుంది, అతని తరాలు విస్తరించబడతాయి, అతను నలువైపులా వ్యాపిస్తాడు, అతను గొప్పవాడుగా ఉంటాడు, అతని వంశీ లోకలు రాజులై చక్రవర్తులై పరిపాలన చేస్తారు అని చెప్పాడు. కానీ ఇక్కడ అదే దేవుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా పాడైపోతారు, వీళ్ళందరికీ మరి శాపగ్రస్తుగా మారిపోతారు, వీరందరూ కూడా మరి నా దర్శనాన్ని కోల్పోతారు, నేను వాళ్ళకి దారి మూసేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇలాగెందుకు జరిగింది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ నోవహ తాత కుమారుడు నిమ్రోదు ఒక ఆలోచన తీసుకున్నాడు. ఇంకస్తమాను దేవుని పూజించడమేనా, ఇంకస్తమాను దేవుని ఆరాధించడమేనా, ఇంకస్తమాను దేవుని అయ్యా నువ్వే దేవుడివి, మా ప్రాణం ఇచ్చేవాడు నువ్వే, మా ప్రాణం తీసేవాడు నువ్వే, మాకు ఆహారం ఇచ్చేవాడు నువ్వే, మమ్మల్ని పోషించేవాడు నువ్వే, నువ్వు లేకపోతే మా జీవితాలు లేవయ్యా, నువ్వే మాతో ఉండాలయ్యా, నువ్వు లేకపోతే మా బ్రతుకులు తెల్లారవయ్యా, ఇంక ఇలాగే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకు లేదా శక్తి, మనకు లేదా బలం, మనకు లేదా జ్ఞానం,
ఆయన పరలోక రాజ్యంలోనే పరలోక దేవుడిని, ఎవరూ పరలోక రాజ్యంలో రాలేరు, నేనే వాళ్ళకి దారి చూపించాలి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన అంటాము, మనం వింటాం. అలా కాదు, మనం అందరం కలిసి ప్లాన్ చేద్దాం. బిల్డింగ్ మే బిల్డింగు, బిల్డింగ్ మే బిల్డింగు, బిల్డింగ్ మే బిల్డింగు, బిల్డింగ్ మే బిల్డింగు. మరి అప్పుడు తారు కనిపెట్టారంట. తారు కనిపెట్టి బిల్డింగ్ మే బిల్డింగు, బిల్డింగ్ మే బిల్డింగు, బిల్డింగ్ మే బిల్డింగు అలా కట్టుకొని వెళ్ళిపోతున్నారంట. కింద భూమి కనపడినంత ఎత్తుగా వెళ్ళిపోయారంట. ఇంకా అందరూ అనుకున్నారు, చూసావా మన తెలివి, చూసావా మన జ్ఞానం, చూసావా మనం ఆటోమేటిక్గా మేఘాలకి అడిసి వెళ్ళిపోతున్నాం, ఇక మన పరలోక రాజ్యంకి వెళ్ళిపోతున్నాం, మనకి దారి వచ్చేసింది, మనకి దారి తెలిసిపోయింది, దేవుడు లేకపోతే ఏమీ జరగదా, దేవుడే ఉండాలా మనకి, దేవుడు లేకపోతే ఏమీ జరగదా అని అనుకుంటా కార్యక్రమం చేస్తున్నారు. ఈ లోపల బిల్డింగ్ పడిపోయింది. బిల్డింగ్ పడిపోయిన తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు, నీ మూలంగా పడించుడు బిల్డింగు, చాలే నేను పడగొట్టా, నువ్వే పడగొట్టావు, నువ్వే అక్కడ ఇటుకలు జడగట్టావు, చే నువ్వురా పడగొట్టేసింది అని వాళ్ళనే చప్పల బాదుకున్నట్లు బాధేసుకున్నారు. వాళ్ళు తెక్కొట్టేసుకున్నారు. ఇంక బతుకుండగా నీ మొక్కను చూడు విశ్వాసం వల్ల కాదు కూడా, ఎంత పని చేసావురా, ఎంత పని చేసావురా, బిల్డింగ్ పడగొడేస్తావా, ఎంత ఆకాశం మధ్య కట్టిన బిల్డింగ్ పడగొడేస్తావా, దుర్మార్గుడా అని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని, ఒకళ్ళొకళ్ళు ఆశ్రయించుకుని వాళ్ళు ప్రపంచమంతా దెబ్బలు తినేసి చెదిరిపోయారంతే. ఈ చెదిరిపోయిన వాళ్ళు కొత్త భాష నేర్చుకున్నారు. ఏం భాష? బూతులు పంచాంగం. ఆ నా కొడుకు వాళ్ళని పాడైపోయాను, ఈ నా కొడుకు వాళ్ళని పాడైపోయాను, వాడు అలా చేశాడు, నేను ఎంతో కష్టపడ్డాను అని తిట్టుకుంటా అక్కడ ఉన్నవాళ్ళు ఈ దారికి వచ్చే సంపేత్తనం అని ఎవరికాడే తిట్టుకున్నారు. అలా ప్రపంచం అంతా చలచరిపోయారు. మానవుడికి తెలివి వాడు ఏం చేస్తే అవమాన పరిస్థితి, మానవుడి యొక్క భక్తి వాడు ఏం చేస్తే అవమాన పరిస్థితి, మానవుడి యొక్క శక్తి వాడు ఏం చేస్తండి దరిద్రుని చేస్తాయి, బస్తుకు కుదిలేకనే చేస్తాయి. అంచేతే అదే అధ్యాయములో 11 అధ్యాయము 28వ వచనం చూద్దామండి. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరిలో పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహము చేసుకునిరి. అబ్రహాం భార్య పేరు శారా. ఇక్కడ తెరాహు వంశం ఉందండి. ఈ వంశం యొక్క పునాదులు ఏంటంటే దరిద్రం, ఈ వంశం యొక్క పునాదులు ఏంటంటే దుఃఖం, ఈ వంశం యొక్క పునాదులు అంటే శాపం, ఈ వంశం యొక్క పునాదులు ఏంటంటే పాపం. వీళ్ళు భయంకరమైన దరిద్రంగాను శాపగ్రస్తులుగాను చీకట్లో జీవిస్తుండగా ఇదేం పొందారంట అండి, దైవ దర్శనం పొందారంట. అబ్రహాం గారు అందుకే పాడాడు, నీ దర్శనమే హల్లెలూయా. ఇప్పుడు
ఈ దేవుడు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు అని మనకు నిర్ధారణ అయిపోయింది. నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాం కనపడి అబ్రహాంతో మాట చెప్పాడు. చూద్దామండి, ఆదికాండ 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండిను నీ తండ్రి ఇంటి నుండిను బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేస్తుంది. ఇప్పుడు ఒక మహానుభావుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాంతో మాట చెప్పాడు దేవుడు, నీవు గనక నన్ను వెంబడిస్తే, నీవు గనక నన్ను ఆరాధిస్తే, నీవు గనక నన్ను కనపరిస్తే సదా నిన్ను ఘనమైన దేవులతో దీవిస్తాను. ఆయన వెంబడించడానికి ఏం కావాలండి? ముందు ఆయన నమ్మాలి. చూద్దాం ఒకసారి అండి, హెబ్రీ 11:1 చూద్దాం. విశ్వాసమైనది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమైనది, అదృశ్యమైనది, ఉన్నవనటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం, దేవుడి శాస్త్రాలు, ఈ బైబిల్ ఎవరైతే చదివారో, అబ్రహాం గారి దగ్గరికి బైబిల్ వచ్చింది, బైబిల్ చదివాడు. ఆయన బైబిల్ చదివిన తర్వాత ఏం తెలుసుకున్నాడు? ఉట్టినే దేవుని ఆయన స్తుతించలేదు, ఉట్టినే దేవుని ఆరాధించలేదు, ఉట్టినే ఆయన దేవుని కనపరచలేదు. ఎప్పుడైతే ఇతను బైబిల్ చదివాడు, ముందర బైబిల్ చదివి దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఈ దేవుడు ఎవరండి? సకల సృష్టికి మూలకారకుడు, సర్వాధికారి, పూజ్యుడు, పూజలకు అర్హుడు, ఈయన పరలోక తండ్రి. ఈయన ఎవరిని దర్శించడు, ఎవరి జోలికి రాడు. ఈయన వచ్చాడంటే ఎవరైతే ఆయన స్తుతింటున్నారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో వాడిని ఈయన గణపరుస్తాడు. అందుకు ఈయన స్తుతించడానికి మానవుల వల్ల కాదు, ఏదో అక్కడ పువ్వు పెట్టుకుని కాయటానికి వీలేదు. ఈయన స్తుతించాలంటే పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో ఆయన స్తుతించాలి. ఇంతవరకు తెలుసుకున్నాడు, చాలా మంచిది, చాలా బాగా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు దేవునికి ఏం చేస్తాడంటే ఒక మందస్సం కట్టాడు. చూడొకసారమ్మా, అది కనపడిన అధ్యాయం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠం. ఇతడు కమిట్ అయ్యాడు, దేవుడితో కమిట్ అయ్యాడు. ఆయన నా జీవితకాలమంతా నిన్ను స్తుతింతాను కనుక నిన్ను స్తుతించే ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ మహిమను నాకు దయచేయి. ఎందుకంటే నీ ముందు ఎవరూ నిలవలేరు, అపరిశుద్ధులు ఎవరు కూడా నీ స్తుతి చెల్లించలేరు, అపరిశుద్ధులు ఎవరు కూడా నీ ముందు నిలవలేరు. ఆ కొండ పైన పాట హల్లెలూయా. ఈయనొక దేవుడి దగ్గర బైబిల్ చదివిన తర్వాత రహస్యం తెలుసుకున్నాడు.
ఈయన ఎలా ఆరాధించాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, విరిగి నలిగిన ఆత్మతో ఈయన ఆరాధించాలి. అంతేగాని నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోయిందా అనే మాట అంటానికి వీల్లేదు. ఈయన ఖచ్చితంగా మరి మనసారా స్తుతి చేయాలి. అంతేకాకుండా మరి ఆయన దగ్గర నిలవాలంటే ఏమై ఉండాలి? నీతిమంతులై ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, చాలామంది అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, కపటంగా ఉంటారు. మరి ఇంకా పోతూ ఉంటే అనేకమైన పాపక్రియలు, భర్తను తిట్టేవాళ్ళు కొంతమంది, భార్యలు కొట్టేవాళ్ళు కొంతమంది, ఏమవుతామంటే కన్నాలు వేసేవాళ్ళు కొంతమంది, ఇలా ఉంటారు. వీళ్ళెవ్వరి ప్రార్థన ఆయన ఆలకించడం, వీళ్ళెవ్వరికీ కూడా ఆయన సమాధానం ఇవ్వడం, వీళ్ళెవ్వరినీ కూడా ఆయన దీవించడం. పాప అబ్రహాం గారి రహస్యాన్ని తెలుసుకున్నాడు. అబ్రహాం గారి రహస్యాన్ని తెలుసుకుని దేవుడి సన్నిధిని అడగటం ప్రారంభించాడు. నన్ను పరిశుద్ధపరచవా, నన్ను పవిత్రపరచవా. మనం అప్పుడప్పుడు అనుకుంటాం, ఆత్మ కోసం ప్రార్థన చేయడమ్మా, ఆత్మ నాకు రావాలి, ఆత్మ నాకు కావాలి, ఆత్మ నాలో ప్రవేశించాలి అని ప్రార్థన చేసుకోండమ్మా అని కూడా మనం అనుకుంటాం. అదే అబ్రహాం గారు తీసుకున్న పాయింట్. ఈ పాయింట్ తీసుకున్నప్పుడు అబ్రహాం గారు ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నాకు కావాలి. నీవు నాకు కావాలంటే నేనేమై ఉండాలి? పరిశుద్ధనై ఉండాలి. లేని పక్షంలో నేనవుతాను, శపించబడతాను, నీ యొక్క భయంకర ఉగ్రతకు పాత్ర అవుతాను. ఆ నిమ్రోద్ సైన్యం ఏ విధంగా నాశనం అయిపోయారు, నేను కూడా అలాగే పాడైపోతాను. ఆ యొక్క ఆదాము సంతానం ఏ విధంగా పాతాళం గెలిపారు, నేను కూడా అలా పాతాళం గెలిపోతాను. అటువంటి భయంకర స్థితి లేకుండా నాకు భయమును, భక్తిని, వినయమును, నమ్రతను నేర్పించు ఆ ప్రభు అని ముందు దేవుణ్ణి అడగటం ప్రారంభించాను. దేవుణ్ణి ఏం అడగట్లేదు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు, నన్ను యథార్థపడిగా మార్చు, నీ ఆశీర్వాదానికి నేను అర్హుడిగా ఉన్నట్లు సిద్ధపరచు. నేను ఎలా ఉండాలో నాకు తెలియదు, ఎలా చేస్తే ఉండాలి అంచేత ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేయటం ప్రారంభించాడో, అబ్రహాము దేవుని అడగటం ప్రారంభించాడు. మన 15వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. అతడు యెహోవాను నమ్మాను. ఫస్ట్ పాయింట్, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ఆయన దేవుడు నమ్మాడంట. నీట ముంచిన, పాల ముంచిన, నన్ను ఏం చేసిన నీవే కనుక నిన్ను నమ్మగల శక్తిని తెచ్చే, నిన్ను ఆరాధించగల శక్తిని తెచ్చే, నిన్ను గణపరచగల శక్తిని తెచ్చే. నీవే నాకు ఎలవెల్పివి, నీవే నా జీవితానికి చుక్కనివి, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. కనుక నీవే నాకు ఆధారంగా ఉండి నన్ను నడిపించవా. నాకు ఏమీ తెలియదు, నిన్ను ఎలా స్తుతించాలో కూడా తెలియదు, నిన్ను ఎలా ఆరాధించాలో కూడా తెలియదు, ఎలా గణపరచాలో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నీ శిక్షకు పాత్రులు కాకుండా, నీ ఉగ్రతోనే పట్టుబడకుండా నాకు ఆ యొక్క శక్తిని దయచే ప్రభు అని ఇక పెరుగులాటం ప్రారంభించాడు అబ్రహాం భార్య. దానికి ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనకి బైబిల్లో మత్తయిలో ఒక మాట రాయబడింది. ఆ మాట అంటే మీరు అడగండి నేను ఇస్తాను. ఏమడిగాడు అబ్రహాం గారు? ఆస్తి అడిగాడా? అంతస్తు అడిగాడా? ఆశీర్వాదం అడిగాడా? నాకు గొప్ప నిజమని అడిగాడా? నాకు పిల్లలనిమ్మని అడిగాడా? అయ్యేం అడగలేదు. ఒకటే అడిగాడు, దేవుని స్తుతించాలంటే, దేవుని ఆరాధించాలంటే ముందు యథార్థపరులై ఉండాలి. వారు ఖచ్చితంగా దేవుని యందు నమ్మకస్తులై ఉండాలి. సరే, అతను ఆస్వాదిస్తాడు, అతను దీవిస్తాడు, అతను కనపరుస్తాడు అనే నమ్మకము అబ్రహాంకి లేదు. అబ్రహాంకు ఉన్నది ఏమిటంటే దేవుని ఎలా స్తుతించాలి. మొత్తానికి అబ్రహాం నీతిమంతుడిగా మారిపోయాడు. అబ్రహాం మొత్తానికి యథార్థపడిగా మారిపోయాడు. మళ్ళీ అబ్రహామును దీవించినప్పుడు మళ్ళీ ఒక చోట ఆపాడు దేవుడు. చూద్దామండి, ఆదికాండం 17వ అధ్యాయం.
అబ్రహాము 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైన, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడిచొచ్చు నిందారహితుడిగా, దేవుడి శాస్త్రాలు, ఇతనెంతో భక్తుడిగా ఉన్నాడు, ఇతనెంతో నీతిమంతుడిగా ఉన్నాడు, ఇతనెంతో యథార్థపడిగా ఉన్నాడు, దివారాత్రులు స్తుతిస్తున్నాడు, దివారాత్రులు ఆరాధిస్తున్నాడు, ఆయన మీద అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు అంటాడు, నువ్వు నిందారహితుడిగా ఉండు. దావీదుకి చాలా కోపం రావాలి. ఎంతగా నేను దేవుని స్తుతించినా, ఎంతగా దేవుని ఆరాధించినా, ఎంతగా దేవుని కనపరిచినా ఆయన నమ్మట్లేదు. ఇంక నేనేం చేయాలి? చావాలి అనే మాట అబ్రహాం గారు మాట్లాడాలి. మళ్ళీ అబ్రహాం గారు దేవుడికి చెప్పాడు, నాలో ఏ లోపాలు ఉన్నాయో, నాలో ఏ పాపం ఉందో, నాలో ఏ తిరుగుబాటు ఉందో, నాలో ఏ అజ్ఞానం ఉందో నాకు తెలియదు నాయనా. అది అంతరాత్మను చూడగలవాడు, అంతరాత్మను చూడగలవాడు. అంచేత నువ్వు అంతరాత్మను చూసి నాలో ఏది లోపం ఉన్నదో, నీకు ఇష్టం లేనిది ఏది ఉందో, నువ్వు ప్రేమించింది ఏది ఉందో అది తీసేనాను అన్నాడు. మరి ఏం తీశాడో, ఏం పడ్డాడో, ఎలా పడ్డాడో ఆదికాండం 18 అధ్యాయం చూద్దామండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి, ఇప్పుడు అబ్రహాం గారు పొలంలో ఒక మందసం కట్టుకున్నాడు, మందసం నుండి ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగా? 3 మనుషుల సువార్తకిలాగా వచ్చాడు ఇంటికి. వచ్చిన తర్వాత అబ్రహాం గారు, మరి ఏమండే భోజనకి రండి, ఏమండే ఇలా వచ్చారేంటండి, ఏమండే ఎండగా ఉందండి, ఏమండే ఇక్కడ కూర్చోండి అనలేదు. సాగిలిపడ్డాడు. సాగిలిపడేది పాదాలకు నమస్కారం చేశాడు. వాళ్ళు చూస్తుంటే 3 మనుషులా ఉన్నారు. నమస్కారం పెట్టాడు, కాళ్ళు కడిగాడు, ఆర్ఘ్యభాజ్యం చెల్లించాడు, తిరిగి మళ్ళీ ఆయనకి భోజనం పెట్టాడు, ఆయన నమస్కారం పెట్టుకున్నాడు. ఈ లోపల అబ్రహాం దేవుడి దగ్గర ఆయన తెలుసు, నాయన నా కొరకు ప్రార్థన చేయండి, నాయన నాకు పిల్లలు లేరు నాయన, నాయన నాకు ఈ మధ్యలో కొంచెం తేడాగా ఉంది నాయన, కొంచెం ప్రార్థన చేయండి నాయన, కొంచెం నా గురించి కొంచెం ఆలోచన చేయండి నాయన అనే మాట ఆయన మాట్లాడలేదు. చూసుకోండి, ఓన్లీ ఆయన జీవితంలో పెట్టుకున్న ఒక టార్గెట్ దేవుని స్తుతించాలి, దేవుని ఎలా కనపరచాలి. దేవుణ్ణి మనం నిర్గమకాండం 4 అధ్యాయాలు చేసినప్పుడు మోషే సాగిలపడి నమస్కారం పెట్టాడు. మనం ఆదికాండం 6 అధ్యాయం లోపల ఎక్కడ కూడా దేవుడికి వాడు దండం పెట్టినట్లుగా దేవుడు వస్తున్నాడు. ఒరే బాబా, ఒరే బాబు, ఒరే నాశనం అయిపోతారా, ఒరే పత్రం అయిపోతారా, ఒరే పాతాళకి వెళ్ళిపోతారా, నా మాట నిండరా. ఎక్కడా కంగట్లేదు, వంగట్లేదు. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అబ్రహాము నేల మట్టు కొంగాడు. ఇదంతా చూశాడు దేవుడు. చూసి దేవుడు ఏమనుకున్నాడంట, పొంగిపోతున్నా అంట. ఇంతటి నీతిమంతుడు ఉన్నాడా, ఇంతటి యథార్థపరుడు ఉన్నాడా, ఇంతటి భక్తుడు ఉన్నాడా అని మనసులో అనుకున్నాట. అనుకుని వెంటనే నేటి కాలానికి నీ కుమారుడు పుడతాడు. మీకు అందరూ తెలుసు, చాలామంది అమ్మాయిలు అట్టుపళ్ళు తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటారు. మనం ప్రార్థన చేస్తాం, అయిపోయింది. మళ్ళీ వస్తారు, 12 పిల్లలు ఎత్తుకుని వస్తారు. ఇలాగా ప్రార్థన చేసుకున్నామండి, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడని చెప్తారు. కానీ అబ్రహాం అలా లేడు. అబ్రహాంకి స్వయంగా చెప్తున్నాడు, నీకు కుమారుడు పుడతాడు. అయితే ఖచ్చితంగా అబ్రహాం చెప్తున్నాడు, కుమారుడు నీతిమంతుడై ఉండాలి, కుమారుడు నిన్ను స్తుతించేవాడై ఉండాలి, కుమారుడు నిన్ను గణపరిచేవాడై ఉండాలి, కుమారుడు నీకు ఆజ్ఞానుసారంగా జీవించేవాడై ఉండాలి, కుమారుడు నీ చిత్త ప్రకారంగా జీవించేవాడై ఉండాలి
అని ఖచ్చితంగా అబ్రహాం దేవుడికి చెప్తున్నాడు. దేవుడు అన్నాడు, సరేలేవయ్యా, నువ్వు అడిగినట్లుగానే పరిశుద్ధమైన బిడ్డిస్తాలేవయ్యా అన్నాడు. సరే, అబ్రహాం గారు కమిట్ అయ్యారు. అబ్రహాం గారు అక్కడితో అయిపోలేదు. ఆ ముగ్గురు మనుషులు సాగనంపుతూ వెళ్తున్నారు. కొద్ది దూరం అయిన తర్వాత సొదొమ గొమొర్రా సరిహద్దులోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు. వాళ్ళు చెప్పుకున్నారు. అబ్రహాంకి కొడుకే కాదు, అబ్రహాం వంశం రాజ్యవంశంగా మారిపోద్ది. ఎందుకంటే అబ్రహాం నీతిమంతుడు, అబ్రహాం యథార్థపరుడు, అబ్రహాం భయభక్తులు గలవాడు, అబ్రహాం వినయం గలవాడు, అబ్రహాం నమ్రత గలవాడు. అంచేతన పిల్లరా, ఈ యొక్క దేవుని స్తుతి ఎలా ఉంటుంది? చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు అబ్రహాం గారికి మరి భార్య పోయింది. భార్య పోయినప్పుడు, అయ్యో నేను దేవుడు నమ్ముకున్నాను, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు ఒంట్లో బాగోలేదు, ఇదివరకు మళ్ళీ కాదు, ఇప్పుడు నేను లేకలేకపోతున్నాను, నాకు అసలు చాలా బద్ధకంగా ఉంది అన్నాడా? అనలేదు. అతను స్తుతి పాత్ర చేపట్టుకుని స్తుతిస్తానే ఉన్నాడు, ఆరాధిస్తానే ఉన్నాడు, ఘనపరుస్తానే ఉన్నాడు. అబ్రహాంలో ఉన్న గొప్పదనం ఏంటంటే అతను వ్యవసాయం చేసుకున్నాక పొలం వెళ్ళినా స్తుతి చేస్తానన్నాడు. అతని స్తుతి నిరంతరము దేవుని కనపరుస్తూ ఉన్నాడు.